నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బంద్ ను నిర్వహించారు. బంద్ లో భాగంగా కార్యకర్తలు బస్సును అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గంజాయి మాఫియా చేత హత్యకు గురైన పెంచలయ్య ఆశయాలకు మద్దతుగా ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టింది. గంజాయి మాఫియా హత్యలు చేసే స్థాయికి ఎదగడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు పూర్తిగా పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా గూండాలు విపరీతంగా పెట్టలేకపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి మారగమే విపరీతంగా పేద ప్రజలకు సామాన్య ప్రజానికానికి నిత్యావసర వస్తువులు దొరికి ఈ రోజు యావత్తు యువత అంతా కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితిలో అలాంటి మాదక ద్రవ్యాలకు ఎదురొడ్డి కామ్రేడ్ పెంచలే నిలబడి పోలీసులకు అండగా నిలబడి ఈ ప్రాంతంలో గంజాయి వద్దని చెప్పి మాట్లాడిన దానికి గంజాయి ముఠాలు అతి దారుణంగా కామ్రేడ్ పెంచలేను హత్య చేశారు. ఈ హత్యకు నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వం చేతగాని తన వల్లనే ఈ రోజు మా పెంచలే హత్య జరిగిందని మేము అంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మాఫియాలు మహిళా డాన్లు ఎక్కడ పడితే అక్కడ మాఫియా డాన్లు తయారైపోతున్నారు. ప్రభుత్వాన్ని అండగా నిలబడి ప్రభుత్వం చేయాల్సిన పని పెంచలే చేశాడు. పెంచలే కుటుంబాన్ని ఈ రోజు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు